హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పోయిన ఉంగరం అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. దీన్ని రచించిన వారు జి కేశవరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. ఒక గ్రామంలో ఒక గృహస్థు మొదటి భార్య మరణించింది. ఆమెకు దేవి ప్రసన్నుడని ఒక కొడుకున్నాడు. మొదటి భార్య పోయిన మీదట ప్రసన్నుడి తండ్రి రెండవ భార్యను చేసుకున్నాడు. ఆమెకు కూడా ఒక కొడుకు కలిగాడు. ప్రసన్నుడు యుక్త వయసు రాకమునిపే దేశ సంచారం చేయాలన్న కోరిక కలిగింది. నాన్న, నేను కొంతకాలం పాటు దేశాలు తిరిగి వస్తాను. అలా తిరిగిన వారికి స్వస్థలం మీద అభిమానం జాస్తి అవుతుందంటారు. ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేను, కానీ బతికి ఉంటే తప్పక తిరిగి వస్తాను అని తండ్రితో అన్నాడు. తన పెద్ద కొడుకు ఎదిగే వయసులో ఉన్నాడు. కొద్ది సంవత్సరాల అనంతరం వాణ్ణి గుర్తించడం అసాధ్యం కావచ్చు. అందుచేత ప్రసన్నుడి తండ్రి వాడికి తన మొదటి భార్య ఉంగరం గుర్తుగా ఇచ్చి దాన్ని పారవేయకుండా వెంట ఉంచుకోమన్నాడు. అనేక సంవత్సరాలు గడిచినాయి. ప్రసన్నుడు ఏమయ్యాడో, ఎక్కడ ఉన్నాడో, అసలు జీవించి ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు. కానీ వాడు చివరకు తిరిగి వచ్చాడు. అయితే వాడు ఇంటికి వచ్చే దారిలో వాడి తల్లి తాలూకు ఉంగరం కాస్త పారేసుకున్నాడు. తన కొడుకు గుర్తుపట్టరానంతగా మారిపోయినప్పటికీ వాడు తిరిగి వచ్చినందుకు తండ్రి చాలా సంతోషించి వాడు చెప్పిందంతా నమ్మాడు. ప్రసన్నుడి సవత్తల్లి మటుకు చాలా చిరాకు పడింది. ఎందుకంటే తన కొడుకు ఆస్తిలో సగం పంచుకోవటానికి సవతి కొడుకు తిరిగి వచ్చాడు. ఆమె తన భర్తతో, ఇన్నేళ్లుగా ఈ ఇల్లు వాకిలి ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ వచ్చాను. ఎవరినో దారిన పోయే దానయ్య నీ కొడుకంటుంటే ఇందులో వాటా కాజేయాలని వచ్చాడు అన్నది. ఉంగరం గుర్తు లేకుండా వచ్చిన తన పెద్ద కొడుకును తండ్రి బయటికి విధిగా సాగనంపవలసి వచ్చింది. ఆయన చాటుగా వాడి చేతిలో 4 రూపాయలు పెట్టి, ఎలాగైనా ఆ ఉంగరం సంపాదించి తిరిగి రా బాబు అన్నాడు. ప్రసన్నుడు 4 రోజుల పాటు ప్రయాణం చేసి ఒక అరణ్యంలో ప్రవేశించాడు. అక్కడ అతనికి ఒక ముసల్ది కనిపించింది. ఆమె చాలా కట్టెలు పోగు చేసి అలవిగానంత పెద్ద మోపు కట్టి దాన్ని నెత్తిన పెట్టుకోలేక అవస్థపడుతుంది. అతను ఆమెకు సహాయపడి మోపును నెత్తిన పెట్టాడు. ముసల్ది, రాక ఇటువంటి చోటుకే వచ్చావేం నాయన, వెంటనే వచ్చిందారని పట్టి వేగంగా వెళ్ళిపో. నేను ఇంతకన్నా నీకు ప్రత్యుపకారం ఏమీ చేయలేను అని గొణిగింది. అవ్వా, ఎన్ని కష్టాలైనా భరించాను, కానీ వాటికెన్నడూ వెన్నుచూపి ఎరగను అన్నాడు ప్రసన్నుడు. అతను ఆ ముసల్దాన్ని విడిచి ముందుకు సాగి కొద్దిసేపట్లోనే ఒక రాక్షసుడు చూశాడు. ఆ రాక్షసుడు తన గోడతో చెట్ల పై భాగాలు గిల్లేస్తున్నాడు. వాడు చూడటానికి మహాభయంకరుడుగా ఉన్నప్పటికీ ప్రసన్నుని పలకరించినప్పుడు వాడి మాటలు తీరు చాలా మధురంగా మర్యాదగా ఉంది. పని కోసం వెతుకుతున్నట్లున్నావే తమ్ముడు, నా కింద పని చేస్తావా ఏమిటి అన్నాడు రాక్షసుడు ప్రసన్నుని కేసి పరీక్షగా చూస్తూ. ఏమిటి, జీతం ఎంత అని ప్రసన్నుడు అడిగాడు. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఈ అడవి గుండా దారి చేయాలి. 1 సంవత్సరం పూర్తయ్యేసరికి నువ్వు అడవి అవతల చివరి దాకా దారి చేస్తేవా, అవతల చివర నీకు ఒక చెట్టు, దానిపైన ఒక గువ్వగూడు కనిపిస్తుంది. ఆ గూట్లో రాజుగారి రత్నమాణిక్యాలు దొరుకుతాయి. అవే నీ జీతం. ఏడాది పూర్తి అయ్యేసరికి నువ్వు దారి చేయలేకపోతేవా, బతికి ఉన్నన్నాడు నా కింద జీతం లేని నౌకరుగా పనిచేయాలి. సమ్మతమేనా అన్నాడు రాక్షసుడు. గత్యంతరం లేనివాణ్ణి దేనికైనా ఒడికట్టాలి అన్నాడు ప్రసన్నుడు. అతను రాక్షసుడి ఇంట అడుగు పెట్టగానే ముసలిది అక్కడ కనిపించింది. కానీ ఆమె ప్రసన్నుణ్ణి గుర్తించినట్టు నటించింది. ఆమె రాక్షసుడి భార్య అని, రాక్షసుడికి భయపడుతుందని గ్రహించి ప్రసన్నుడు కూడా ఆమెను అది వరకెన్నడూ చూడనట్టు ప్రవర్తించాడు. మర్నాడు ఉదయం రాక్షసుడు ప్రసన్నుడి చేతికి ఒక గొడ్డలి ఇచ్చి అడవిలో ఒక చోటికి తీసుకుపోయి, ఎంత త్వరగా పని ప్రారంభిస్తే అంత మంచిది, ఏమంత కష్టమైన పని కాదు అని ఒక చెట్టును మొదలు పట్టుకొని ఎండు పుల్లలను విరిచినట్టు పెళ్ళున విరిచి చూపి తన పని మీద తాను వెళ్ళిపోయాడు. కానీ ప్రసన్నుడు గొడ్డలి తీసుకొని మరొక చెట్టు కొట్టడం ప్రారంభించినప్పుడు దాని కర్ర గట్టిగా ఉండటం తెలిసి వచ్చింది. ఆ చెట్ల పేరే రాతికర్ర చెట్లు. చీకటి పడి ప్రసన్నుడు ఇంటికి తిరిగి వచ్చాక రాక్షసుడు, పని చురుకుగా సాగుతుందా అని అడిగాడు. చురుకుగా సాగటమా, అబ్బో ఆ చెట్లు చాలా గట్టివి అన్నాడు ప్రసన్నుడు నిస్పృహగా. నా పని వాళ్ళంతా వట్టి సోమరిపోతులు, ప్రతి ఒక్కడు అన్న మాటే నువ్వు అన్నావు అన్నాడు రాక్షసుడు. సోమరిపోతు అనిపించుకోవడం ప్రసన్నుడికి చాలా బాధ అనిపించింది. మర్నాడు మరింత శ్రమపడ్డాడు. కానీ ఫలితం చాలా కొద్ది. ప్రసన్నుడు రోజుకు 1-2 చెట్ల కన్నా ఎక్కువ పడగొట్టలేకపోవటం చూసి రాక్షసుడు లోపల చాలా ఆనందం చెందాడు. కొద్ది రోజులు గడిచాక ఒక ఉదయం ప్రసన్నుడు గొడ్డలి తీసుకుని వెళ్తుండగా అడవిలో పుల్లలేరుతూ ముసల్ది వెనకట్లాగే కనిపించింది.
చూడు బాబు, ఈ దుర్మార్గుడు మిగిలిన వాళ్లను అన్యాయం చేసినట్లే నిన్ను చేయబోతున్నాడు. నువ్వు కొట్టే చెట్ల నుంచి 70 చెట్లు వదిలేసి 71 వరుస చెట్లు నరుక్కుంటూ పో. ఆ సంగతి రాక్షసుడికి ఏమాత్రం తెలియనివ్వకు. రాక్షసుడు చెప్పిన చోట కూడా కొంచెం కొంచెం పని సాగుతున్నట్లు కనిపించు అని చెప్పి ముసల్ది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రసన్నుడు వెంటనే ఆమె చెప్పిన ప్రకారం చెట్ల లెక్క పెట్టుకుంటూ పోయి తాను మొదట కొట్టిన చెట్ల నుంచి 71వ చెట్టును గొడ్డలతో ఒక పెట్టు నరికేసరికి అది బెండు విరిగినట్లు విరిగిపడింది. ఆ వరుసలోనే మరొక చెట్టును కూడా అలాగే ఒక గొడ్డలి పెట్టుతో పడగొట్టగలిగాడు ప్రసన్నుడు. అతనికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. చీకటి పడగలోగా ఒక 100 చెట్లు పడిపోయినాయి. అడవిలోనికి దారి ఏర్పడింది. అది మొదలు అతను రోజు ఎక్కువసేపు అడవిలో రహస్య మార్గం తయారు చేస్తూ కొద్దిసేపు పాత స్థలంలో పనిచేసి తెగాలిసిపోయి ఇంటికి పోయేవాడు. పని ఎలా సాగుతుందని రాక్షసుడు అడిగితే ఏం సాగుతుంది, అవేం చెట్లు, రాతి చెట్లు అనేవాడు. రాక్షసుడు లోపల చాలా సంతోషించేవాడు. రాక్షసుడు పెట్టిన గడువు అయిపోతుండగానే ప్రసన్నుడు అడవి గుండా దారి పూర్తి చేసి అవతల పక్కనున్న మైదానాన్ని చేరాడు. అతను ఒక చెట్టు మధ్యకు రాగానే దానిపై నుంచి గువ్వ ఒకటి ఎగిరిపోయింది. ప్రసన్నుడు ఆ చెట్టు ఎక్కి దాని మీద ఉన్న గూటిని చూశాడు. అందులో ఎన్నో రత్నాలు మాణిక్యాలు గల నగలున్నాయి. అతను లోగడ పోగొట్టుకున్న ఉంగరం కూడా అందులోనే ఉంది. ప్రసన్నుడు పరమానంద భక్తుడై ఆ నగలను తన ఉంగరాన్ని తీసుకుని చెట్టు దిగి వచ్చాడు. వెళ్ళి వస్తానని రాక్షసుడితో చెప్పే అవసరం కూడా అతనికి లేదు. అందుచేత అతను తిన్నగా రాజుగారిని చూడబోయాడు. రాజుగారు తన నగలు ఇక దొరకవని నిరాశ చేసుకుని ఉన్నాడు. అందుచేత ప్రసన్నుడు వాటిని తెచ్చి ఇవ్వగానే ఆయనకు ఎక్కడలేని ఆనందము కలిగింది. ఆయన తన ఆఖరు కుమార్తెను ప్రసన్నుడికిచ్చి పెళ్లి చేయి నిశ్చయించాడు. ప్రసన్నుడి తండ్రికి శుభలేఖ వెళ్ళింది. తన పెద్ద కొడుకు తన ఆస్తి పంచుకునే గీత లేకపోయినా రాజకుమార్తెను పెళ్లాడే అదృష్టం పట్టినందుకు తండ్రి పరమానందం చెంది పెళ్లికి బయలుదేరాడు. ఆయన రెండో భార్య పెళ్లికి తాను వస్తానంది. ఎంతో కాలంగా ఇల్లు వాకిలు చూసుకుంటున్నావు కదా, వాటిని చూసుకుంటూ ఉండు అన్నాడు భర్త. ప్రసన్నుడికి రాజకుమార్తెకు వైభవంగా పెళ్లి జరిగింది. వారు రాజుగారి నగరంలోనే చాలా కాలం హాయిగా జీవించారు. ఇది అండి పోయిన ఉంగరం దొరికిన వాడి సంగతి, ప్రసన్నుడి సంగతి. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఆ ఛానల్లోని కథలు ఇదే మొదటిసారి వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదములు.